హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేను మా మరిది కొడుకు పుట్టెంటికలు ఎక్కడ తీసాం, ఎలా వెళ్ళామన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. మార్నింగే లేచి వంటలన్నీ స్టార్ట్ చేసామన్నమాట. మళ్ళీ ఇక్కడైతేనే బెటర్, అక్కడ చేయాలి అంటే హెవీ రిస్క్ అయిపోతుంది మళ్ళీ అన్నీ తీసుకెళ్ళడం అన్నీ. అందుకనేసని ఇంట్లోనే వంటలు స్టార్ట్ చేసాము ఎర్లీ మార్నింగే 5:30 నుంచి. వంటల స్పెషలిస్ట్ మా బావ. ఫస్ట్ మటన్ పొయ్యి మీద వేశారు. మటన్ ఉడకనికి మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది కనుక మిగతా అయిపోయేలోపు మటన్ కుకింగ్ అవుతుంది. ఫస్ట్ మటన్ వేశారు. ఒక స్టవ్ మీదనేమో చికెన్. ఓహో, చికెన్ ఫ్రైయా బావా? కర్రీయేనా? కాసేపు ఆగి ఇంకా బగారా ఒకటి పెండింగ్ అనా, అంతేనా? ఉడికినాయా? ఉడికినాయి అట్టింది అన్నీ. ఆగు, ఉడికినాయి. ఇగో బగారా మటన్ అయిపోయిందా బావా? ఉడుకుతుందా? బ్రష్ చేసుకుంటూ వచ్చింది అని పాప. చలి పెడుతుందా నీకు? స్కూల్ ఉంటే 7:30 అయినా లేవరు. ఈరోజు దావత్ అనేసరికి 6:30కే లేచి కూర్చొని ఉన్నారు ఇద్దరు. డోర్లు ఓపెన్ చేసుకోకపోయారు బాబు, ఘాటు బయటకు గాలి వస్తుందా? మటన్ దగ్గరకు అయింది. ఎవరికి మటన్ కావాలా, ఎవరికి చికెన్ కావాలా? రెండు కావాలా? అన్ని వంటలు కుకింగ్స్ అయిపోయా. జర మెత్తగా అయినట్టుంది బా. మటన్ మటన్ జీడిపప్పులు, బోల్డ్ జీడిపప్పులు ఉన్నాయి. రైతా తర్వాత కలుస్తారా బాబా? చికెన్ చికెన్. అందరం ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాము. అందరు బయటకు వస్తున్నారు, ఒక్కొక్కరు తర్వాత ఒకరు. అను పాప, రెడీ అయిండు బావా, వస్తున్నాడు. మా లగేజ్ లోపల పెట్టరాదు. సాయి ఎక్కడ పోయిండు? ఇదేనండి మేము వెళ్ళే వ్యాన్. 30 అన్నులు. ఈరోజు గుండు కట్టిపోతున్నా. గుండు కట్టేస్తున్నావా? అందరు రెడీ అయిపోయిందా? అప్పుడే మా ఆయనకు అప్పుడే ఆకలేస్తుందంట. మార్నింగ్ లేచి తిను అంటే తినలేదు. ఇప్పుడేమో ఆకలేస్తుంది అనేసి అని స్వీట్ తింటున్నాను. సాయంకు ఇంకా అందరం వచ్చేసినాము, స్టార్ట్ అవుతాము ఇప్పుడు. అసలైన మెంబర్ మాత్రం మా భీష్మ మాత్రం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నాడు. అందుకనే స్టార్టింగ్లో మీకు ఎక్కడ కనిపించాడు ఆయన. హీరో బా పెట్టు. పదండి పదండి, లేట్ అవుతుంది. నువ్వే పెద్ద యజమానివి. అందరం ఎక్కాక మా బావ కొబ్బరికాయ కొడుతున్నారు. ఇంటికి పెద్ద మా బావనే కనుక ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా బావనే కొబ్బరికాయ కొడతారు.
స్టార్ట్ అయిపోయాము. పిల్లలందరూ పాటలతోటి ఫుల్ డాన్సులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎల్బీనగర్లో ఆగేసాము. మా కొడుకు వచ్చేసాడు. వాళ్ళ తమ్ముడిని చూడగానే చూడండి ఎంత యాంగ్జైటీయో వీళ్ళకి అసలు. అక్కకొస్తే చాలానే నీకు పెద్ద డాడీ అంట అబ్బో. ఆడి ఆడి అలసి నిద్రపోయిండు. అదేంటో కానీ పిల్లలు కారు ఎక్కగానే నిద్రపోతారు. ఉయ్యాలు ఊపినట్టు ఆందుల్ మైసమ్మ టెంపుల్ లాస్ట్ వీడియోలో మీకు టోటల్ టెంపుల్ మొత్తం చూపించాను. వెళ్ళే దారిలో దేవుడికి కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ అయ్యాము. అందరికి ఆకలి వేస్తుంది అనేసి అని మిక్సర్ పల్లీలు కొనుక్కొచ్చి ఉడకబెట్టిన పల్లీలు తీసుకుంటా. నేను తీసుకుంటా. రావట్లే. వెళ్ళే దారిలో ఆగి మా అమ్మమ్మని ఎక్కించుకుంటున్నాము. కళ్ళు క్యాను ఊరు సెంటర్ కాదు. ఈ కళ్ళు క్యాన్ ముందు పట్టారా అయ్యా? అను ఫుల్ నిద్రలు. అను కొండపురం వచ్చినాం రా. గొర్రెల నల్గొండ రీచ్ అయిపోయాము. నల్గొండ దాటిన తర్వాత ధరేష్పురం అనేసి అని అమ్మవారి టెంపుల్. అక్కడ అమ్మవారి దగ్గర మొక్కుకున్నారంట పుట్టెంటికలు తీస్తామని. సో అక్కడికి రీచ్ అయిపోయాము. అందరం దిగి లోపలికి వెళ్తున్నాము. కొబ్బరికాయలు కుడక బస్సలు ఉందమ్మా. ఉందా? వేసిన కొబ్బరికాయలు ఇప్పుడు ఎందుకు ఉండని. ఆయన ఫస్ట్ బన్నీ అడిగిరమ్మన్నా. ఏ అను దా ఐస్ క్రీమ్ కొనిస్తా. ఇల్ల చేస్తారంటనా? ఇప్పుడు దేనికి బావ ఇది? ఉండని కనా. గుండు చేపినిక అన్ని రెడీ చేస్తున్నారు. మంగళాయనకి బియ్యము కుడక జాకెట్ ముక్క పెడతారు కదా ఫస్ట్ టైం పుట్టెంటికలు తీస్తుంటే. అందరూ కూర్చొని ఉండడానికి ఒక మంచి చిన్నది గుడిసె తీసుకున్నారు రెంట్కి. గుండు చెప్పినకి ఇంక అందరం కలిసి వెళ్తున్నాము. సో ఫస్ట్ ఎంటికలు కనుక మేనమామ చేత కట్ చేపిస్తారు. రింగు పెట్టి వాళ్ళ మేనమామ బొట్టు పెట్టి కట్ చేస్తాడంట.
కొంచెం కూడా ఏడవకుండా అసలు భలే ముద్దుగా కూర్చొని చూస్తున్నాడు. భీష్మల గుండె నీకు కొంచెం కూడా అల్లరి చేస్తలేడు అసలు. గుండు చేపించాక బట్టలు వేస్తుంటే స్నానం చేపించి వాళ్ళ అత్తను నన్ను ఆట ఆడిస్తున్నాడు. అసలు ఒక చెయ్యి వేస్తుంటే ఇంకో చెయ్యి తీసేస్తున్నాడు. బుజ్జి పెద్ద రాయుడు నుంచో, బుజ్జి పెద్ద రాయుడే. అబ్బో అమ్మనే చూపరున్నావు నవ్వులకైతే తక్కువ లేవు. అమ్మో వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అక్కలు బట్టలు పెడుతున్నారు. మేము పెడతాం రా అంటే లే మా తమ్ముడికి మేమే పెడతాం అనేసి అని ఇద్దరు పెద్ద మనుషులు పెడుతున్నారు బట్టలు. ఇంకా అందరం కలిసి దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా ఫుడ్ తినేస్తే అయిపోతుందని. ఆల్మోస్ట్ 3 అవుతుంది. 3 o'clockకి దర్శనంకి వెళ్తున్నాం. 3 o'clockకి సండే గుడి ఓపెన్ అవుతుంది అంటే. నాకు పెట్టావా? పిల్లలకు కూడా అంటే హరి. పిల్లలకి బొమ్మలు కొన్నికే తీసుకెళ్తున్నారు వాళ్ళ అత్త మామ. వాళ్ళ అత్త గాజులు ఎప్పిస్తుందంటే మామనేమో బొమ్మలు కొనిపిస్తా అని వాళ్ళని తీసుకెళ్తున్నాడు లోపలికి. ఏం బొమ్మ? ధనుష్య కదా. అది జమ్మో భయం అవుతుంది రో. దా ఇంకదా అత్త గాజులు పెట్టిస్తుందంటదా. ఓకే వాళ్ళ మామ చేత డాక్టర్ సెట్స్ కొనిచ్చుకున్నారు ఇద్దరు వేరు వేరు తీసుకుంటారా అంటే సేమ్ తీసుకున్నారు. అసలు మా పూజను వద్దురా అంటే లేదు వద్దినా నేను కోడళ్ళకి గాజులు వేపిస్తా అనేసి అని పట్టుబడి మరి తెచ్చి వేస్తుంది గాజులు.
తెలంగాణ ఇళ్ళల్లో ఆడపడుచు జాతరకు వస్తే గుడి దగ్గర అయినా జాతరలలో అయినా ఖచ్చితంగా గాజులు వేసే పంపిస్తాము, ఉట్టి చేతులతో పంపించాము. అందుకని మా ఇంటి ఆడపడుచు అయినా మా పూజకు కూడా గాజులు వేపిస్తున్నా నేను వదినగా. అయ్యో అందరం తినడం స్టార్ట్ చేసాము. లేడీస్ ఒక సైడ్, బాయ్స్ ఒక సైడు. మేము తిని చేసేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోయింది. ఇంకా చీకటి అయింది అనేసి అని ఇంకా ఫాస్ట్గా లగేజెస్ అన్నీ సర్దేసుకొని వెళ్ళిపోతున్నాము. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ తోటే నాకు ఇంకొన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.